Hello students, let us talk about mechanism of lubrication. So lubrication ante addition of lubricant to the moving metal surfaces in order to reduce friction is called as lubrication. So మూవ్ అయ్యే రెండు మెటల్ సర్ఫేసెస్ మధ్య ఏదైనా లూబ్రికెంట్ని ఏదైనా సబ్స్టెన్స్ని అంటే లూబ్రికెంట్ సబ్స్టెన్సెస్ని యాడ్ చేసి ఆ టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ మధ్య ఉండే ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తే ఆ మెకానిజమే లూబ్రికేషన్ అండి. అదండి, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లూబ్రికేషన్. దెన్ there are three important mechanisms of lubrication. Number one is fluid film lubrication. Number two is boundary film lubrication. Number three is extreme pressure lubrication. So we are entering into category 1 or type 1, fluid film or hydrodynamic or thick film lubrication. So there are various lot of names for fluid film or thick film, hydrodynamic lubrication, all are same. Okay, so జనరల్గా థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ అనే టర్మ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా, ఎందుకనేది మనం తెలుసుకుందాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లూబ్రికేషన్, ఇన్ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ ఆర్ హైడ్రోడైనమిక్ లూబ్రికేషన్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్మ్ లూబ్రికేషన్, the two sliding or moving surfaces are separated from each other by a thick or bulk film of a lubricant layer. అంటే ఈ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్లో నేమ్లో ఇండికేట్ చేసినట్టు థిక్ ఫిల్మ్ అంటే చాలా వాల్యూమ్ ఎక్కువ ఉన్న ఫిల్మ్, బల్కీ లూబ్రికెంట్ ఫిల్ము టూ మూవింగ్ ఆర్ స్లైడింగ్ మెటల్ సర్ఫేసెస్ మధ్యలో ఉంటుంది. ఆ టూ మూవింగ్ స్లైడింగ్ సర్ఫేసెస్ని సపరేట్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, సో ఇది థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్. ఈ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో క్లియర్గా చూడండి. సో సర్ఫేస్ మెటల్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ టూ మెటల్ సర్ఫేసెస్ కాంటాక్ట్లోకి వస్తాయి మెషిన్ రన్ అయినప్పుడు. సో మనం ఏంటంటే ఈ టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ని వీ హ్యావ్ సపరేటెడ్ బై యాడింగ్ ఏ లూబ్రికెంట్ లేయర్. నేను ఇక్కడ రాశాను చూడండి, థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది చూడండి. సో ఇది బల్క్ వాల్యూమ్ అవుతుందండి. ఓకేనా, థిక్ ఆర్ బల్క్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ బల్క్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ సపరేట్స్ టూ స్లైడింగ్ మెటల్ సర్ఫేసెస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టూ మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ని ఒక బల్క్ లేయర్ సపరేట్ చేసింది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. దెన్ సో ఇది థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ డయాగ్రామ్ అండి. దీని గురించి ఫర్దర్గా మనం చూద్దాం. రైట్, సో సెకండ్ పాయింట్ చూద్దాం. ద థిక్నెస్ ఆఫ్ లూబ్రికెంట్ ఫిల్మ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో ఇంతకుముందు మనం చూసినట్లు ఆ లూబ్రికెంట్ లేయర్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే 1000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. దెన్ దిస్ బల్క్ లూబ్రికెంట్ ఫిల్మ్ ప్రివెంట్స్ డైరెక్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ కాంటాక్ట్ సో దట్ పీక్స్ అండ్ వ్యాలీస్ డు నాట్ ఇంటర్లాక్. ఓకే, సో ఇలా మనం యాడ్ చేసిన ఈ బల్క్ లూబ్రికెంట్ లేయరు మెటల్స్ మధ్య ఉండే సర్ఫేస్ టు సర్ఫేస్ కాంటాక్ట్ని అవాయిడ్ చేస్తుంది. సో దీనివల్ల పీక్స్ వాల్యూస్ ఇంటర్లాక్ కావు, కాబట్టి దేర్ బై ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈజ్ మినిమైజ్. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ మినిమైజ్ అవుతుంది, చాలా తగ్గిపోతుంది. ఓకే, రైట్. దెన్ ఏ మల్టీ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్ ఫిల్మ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ విల్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మల్టీ లేయర్ అండి. సో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4, లేయర్ 5. సో చాలా లేయర్స్ ఉన్నాయి ఇక్కడ, లూబ్రికెంట్ లేయర్స్ ఉన్నాయి. దీన్ని మనం జనరల్గా మల్టీ లేయర్ అని అంటాం. సో ఇలా ఫామ్ అయిన మల్టీ లేయర్ సర్ఫేసెస్, మల్టీ లేయర్ లూబ్రికెంట్ లేయరు మనకు ఫ్రిక్షన్ని బాగా డిక్రీజ్ చేస్తుంది, మెటల్ సర్ఫేస్ మధ్య ఉండే ఫ్రిక్షన్ని. ఓకేనా, రైట్. సో దీన్ని మనం థిక్ ఫిల్మ్ అనొచ్చు. థిక్ ఫిల్మ్ లూబ్రికేటెడ్ మెటల్ సర్ఫేసెస్ షోస్ the coefficient of friction as low as 0.0012 to 0.003 compared to non-lubricated surfaces with 0.5 to 1.5. సో ఇలా మనకు ఎప్పుడైతే మీరు ఏదైనా మెషిన్ మెటల్ సర్ఫేస్ మధ్య ఈ థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ చేస్తారో అప్పుడు ఫ్రిక్షన్ అన్నది 0.001 నుంచి 0.003కి రెడ్యూస్ అయిపోతుంది. మీరు అదే మెటల్ సర్ఫేస్ మధ్య మీరు లూబ్రికెంట్ యాడ్ చేయలేదనుకోండి, అది నాన్ లూబ్రికేటెడ్ సర్ఫేస్ అవుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ ఎంత ఉంటుందంటే 0.5 to 1.5, అంటే హై వాల్యూ ఉంటుంది. సో నాన్ లూబ్రికేషన్ చేస్తే ఫ్రిక్షన్ చాలా హై ఉంటుంది కాబట్టి మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 1.5 వస్తుంది వాల్యూ. అదే మీరు లూబ్రికేట్ చేస్తే ఫ్రిక్షన్ 0.003కి రెడ్యూస్ అయిపోతుంది. అంటే వీఆర్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ బై యాడింగ్ ఏ థిక్ ఫిల్మ్ ఆఫ్ లూబ్రికెంట్. దెన్ సో ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ హైడ్రోకార్బన్ ఆయిల్స్. సో మీరు థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్లో హైడ్రోకార్బన్ ఆయిల్స్ అంటే మినరల్ ఆయిల్స్, పెట్రోలియం ఆయిల్స్ మనం యూజ్ చేస్తాం. These hydrocarbon oils are blended with
long chain polymers to maintain viscosity at high temperature and antioxidants to prevent oxidation. సో ఇలా మనం తీసుకున్న హైడ్రోకార్బన్ ఆయిల్స్కి మనము యాంటీ ఆక్సిడెంట్స్ కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే హై టెంపరేచర్ దగ్గర ఈ హైడ్రోకార్బన్ ఆయిల్స్ ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా హై టెంపరేచర్ దగ్గర వాటి యొక్క విస్కాసిటీ అంటే థిక్నెస్ తగ్గే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనము యాంటీ విస్కాసిటీ ఏజెంట్స్ని అదేవిధంగా హై టెంపరేచర్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం యాడ్ చేస్తాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే హైడ్రోకార్బన్ ఆయిల్స్ స్టేబుల్గా ఉంటాయి. దెన్ ద సివింగ్ మెషిన్స్, వాచెస్, క్లాక్స్, డెలికేట్ అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఫ్లూయిడ్ ఫిల్మ్ లూబ్రికేషన్. సో ఫ్లూయిడ్ ఫిల్మ్ లూబ్రికేషను ఏ మెషిన్స్లో యూస్ చేస్తారంటే సివింగ్ మెషిన్స్లో, వాచెస్లో, క్లాక్స్లో, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో యూస్ చేస్తూ ఉంటారు. సింపుల్ అండి, రైట్? సో దట్ ఈస్ ద థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్. దెన్ నెంబర్ 2 ఈస్ థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్ ఆర్ బౌండరీ ఫిల్మ్ లూబ్రికేషన్. సో నేమ్లోనే ఉందండి థిన్ ఫిల్మ్. థిన్ ఫిల్మ్ అంటే 2 మూవింగ్ మెటల్ సర్ఫేస్ మధ్య ఉండే లూబ్రికెంట్ లేయర్ యొక్క థిక్నెస్ చాలా స్మాల్ ఉంటుంది, చాలా షార్ట్ ఉంటుంది. ఓకేనా, రైట్? సో అది థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్. దెన్ ఇన్ మెషిన్స్ అండర్ హై లోడ్ అండ్ లోడ్ స్పీడ్ ద లూబ్రికెంట్ లేయర్ కెనాట్ పెర్సిస్ట్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్. సో 2 సర్ఫేసెస్ మధ్య కొన్ని మెషిన్స్లో ఎక్కడైతే హై లోడ్ యాడ్ చేస్తామో, లో స్పీడ్ ఉంటుందో ఆ లూబ్రికెంట్ లేయరు ఉండే ఛాన్స్ ఉండదు. ఆ లూబ్రికెంట్ లేయర్ ఎక్కువ టైం అక్కడ ఉండే ఛాన్స్ ఉండదు. ఓకేనా? In such cases, lubrication is given as a very thin film that is absorbed on the surface by physical or chemical forces. సో ఇటువంటి మెషిన్స్లో ఎక్కడైతే హై లోడ్ లో స్పీడ్ ఉంటుందో అటువంటి మెషిన్స్లో మనము లూబ్రికేషన్ ఎలా ఇస్తామంటే ఈ 2 మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ని సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తామంటే ఒక థిన్ ఫిల్మ్ యూస్ చేసి, థిన్ ఫిల్మ్ అంటే చాలా మందం, దాని యొక్క థిక్నెస్ చాలా తక్కువ ఉంటుందండి. ఇలా మీరు యాడ్ చేసిన లూబ్రికెంట్ మాలిక్యూల్స్ ఇక్కడ ఈ సర్ఫేసెస్కి అబ్జార్బ్ అయిపోతాయి, అంటే సర్ఫేస్ మీద బైండ్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ద అబ్జార్బ్డ్ లేయర్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఆర్ ఓన్లీ 1 or 2 మాలిక్యూల్ లేయర్ ఇన్ దేర్ థిక్నెస్. సో థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 1 or 2 మాలిక్యులర్ లేయర్స్ ఇన్ దేర్ థిక్నెస్ అని రాశాడు. దెన్ దస్ the thin film of lubricant prevents direct metal to metal contact, thereby it decreases the friction. సో ఎలాగైతే మనకు థిక్ ఫిల్మ్ లూబ్రికేషన్ లాగానే థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్ కూడా ఇక్కడ లూబ్రికెంట్ థిక్నెస్ తక్కువ ఉన్నప్పటికీ అదేం చేస్తుందంటే ఈ 2 మూవింగ్ మెటల్ సర్ఫేసెస్ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? దెన్ ఎంతకు రెడ్యూస్ అవుతుందంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి 0.005 to 0.15. So the friction is decreased up to the level of 0.05 to 0.15. Then the vegetable oils, animal oils and graphite are used for boundary film lubrication. So boundary film lubrication కి మనం మినరల్ ఆయిల్స్ యూస్ చేయమండి పెద్దగా. ఓకేనా? సో వెజిటబుల్ ఆయిల్స్, అనిమల్ ఆయిల్స్, గ్రాఫైట్ యూస్ చేస్తాం. అప్లికేషన్స్ ఎక్కడంటే లూబ్రికేషన్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజిన్. సో ఆటోమొబైల్ ఇంజిన్స్లో మనము ఇంజిన్ ఆయిల్ యాడ్ చేస్తుంటాం. ఆ ఇంజిన్ ఆయిల్ లో మనము ఆ ఇంజిన్ ఆయిల్లో ఉండే సిలిండర్ పిస్టన్ అంటే ఇంజిన్లో ఉండే సిలిండర్ పిస్టన్ని మధ్య ఫ్రిక్షన్ మనం డిక్రీజ్ చేయడానికి మనము ఆటోమొబైల్ ఇంజిన్స్ని మనము థిన్ ఫిల్మ్ లూబ్రికేషన్తో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద అప్లికేషన్. దెన్ లాస్ట్ టైప్ ఆఫ్ లూబ్రికేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ లూబ్రికేషన్. నేమ్లోనే ఉందండి ఎక్స్ట్రీమ్ ప్రెషర్. చూడండి, అంటే కొన్ని మెషిన్స్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇన్ మెషిన్స్ high temperature is attained due to very high speed of sliding surfaces under high pressure. సో హై ప్రెషర్ దగ్గర కొన్ని మెషిన్స్లో హై టెంపరేచర్ జనరేట్ అవుతుంది. అండర్ దీస్ ఆపరేటింగ్ కండిషన్స్ లిక్విడ్ లూబ్రికెంట్ ఫెయిల్ టు స్టిక్ అండ్ మే డికంపోజ్. సో ఇటువంటి కండిషన్స్లో లిక్విడ్ లూబ్రికెంట్ స్టిక్ అవ్వదండి, బైండ్ అవ్వదు, కాబట్టి అది డికంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే హై టెంపరేచర్ హై ప్రెషర్ ఉంది కాబట్టి. సో ద మినరల్ ఆయిల్స్ ఆర్ బ్లెండెడ్ విత్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అడిటివ్స్ లైక్ క్లోరినేటెడ్ ఎస్టర్స్, సల్ఫరైజ్డ్ ఆయిల్స్, ట్రైక్రిజైల్ ఫాస్ఫేట్. సో అటువంటప్పుడు మనం యూస్ చేసే మినరల్ ఆయిల్స్కి మనము కొన్ని ఎక్స్ట్రీమ్ ప్రెషర్, ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ యాడిటివ్స్ యాడ్ చేస్తాం. అవి ఏంటంటే క్లోరిన్ ఉన్న ఎస్టర్స్, సల్ఫర్ ఉన్న ఆయిల్స్, ట్రైక్రిజైల్ ఫాస్ఫేట్స్. సో ఇవి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ యాడిటివ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్లో, దీస్ యాడిటివ్స్ రియాక్ట్ విత్ మెటల్ సర్ఫేస్ అట్ హై టెంపరేచర్ to form metallic chlorides, sulfides or phosphates in the form of strong fields. ఇలా మీరు మినరల్ ఆయిల్స్లో యాడ్ చేసిన ఈ క్లోరైడ్స్, సల్ఫైడ్స్, ఫాస్ఫేట్స్ ఇవి మెటల్ సర్ఫేస్తో రియాక్ట్ అయ్యి మెటల్ క్లోరైడ్స్ కానీ లేదు మెటల్ ఫాస్ఫైడ్స్ కానీ లేదు మెటల్ సల్ఫైడ్స్ని కానీ ఫామ్ చేస్తాయి. ఇవి యాక్చువల్గా న్యూ కాంపౌండ్స్. సో దీస్ న్యూ కాంపౌండ్స్ విల్ అపియర్ యాజ్ ఫిల్మ్స్. ఓకేనా? దీస్ డ్యూరబుల్ ఫిల్మ్స్
ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్, సో విత్ స్టాండ్స్ హై టెంపరేచర్ అండ్ హై లోడ్. సో ఇలా ఫామ్ అయిన మెటల్ క్లోరైడ్స్ కానీ, మెటల్ సల్ఫైడ్స్ కానీ, మెటల్ పాస్పైడ్స్కి కానీ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ హై మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల అవి ఎక్కువ లోడ్ని బేర్ చేస్తాయి, హై టెంపరేచర్ని కూడా బేర్ చేస్తాయి. దీస్ ఫిల్మ్స్ ఈవెన్ రీజనరేట్ ఇఫ్ బ్రోకెన్, హెన్స్ దే ఆఫర్ ఎక్సలెంట్ లూబ్రికేషన్. ఇలా ఫామ్ అయిన ఫిల్మ్స్ రీజనరేట్ కూడా అవుతాయండి. ఇలా రీజనరేట్ అవ్వడం వల్ల మనకు కంటిన్యూస్గా లూబ్రికెంట్ లేయర్ మెటల్ సర్ఫేసెస్ మధ్య ఉంటుంది, కాబట్టి ఫ్రిక్షన్ చాలా రెడ్యూస్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ లూబ్రికేషన్, ద మేజర్ 3 categories of lubrication. So those are number 1 is fluid film lubrication or thick film lubrication. Number 2 is boundary film lubrication or thin film lubrication. Number 3 is extreme pressure lubrication. Thank you for watching.